చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా జై తెలంగాణ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా జై తెలంగాణ జై తెలంగాణ విద్యార్థులతో చెలగాటమా జై తెలంగాణ ఉత్పాదన కారకుల అధికారులు వెంటనే ఉత్పాదన కారకులు వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా జై తెలంగాణ జై తెలంగాణ నిన్నటి రోజున గద్వాల్ జిల్లా ఉడికాల మండల పరిమితిలోని గల బీసీ హాస్టల్లో విద్యార్థులు దాదాపు 55 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు పిట్టలు రాలినట్టు రాలిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా సిగ్గు చేయడాన్ని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే ఆలోచనలే ఉందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 24 నెలలు గడుస్తున్నా 110 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంతవరకు సీమ గుట్టట్లేదని సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా నిన్నటి రోజున 55 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యడం జరిగింది. అందులో కొంతమంది విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటని సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాట ఆడడం కాంగ్రెస్ పార్టీకి నిజంగా చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ఇప్పటికైనా విద్యార్థుల బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వెంటనే అక్కడ ఏం జరిగిందని సమీక్ష చేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులు పేద విద్యార్థులే హాస్టల్లో చదవడం జరుగుతుంది. అక్కడ విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఎంతో ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి వస్తారని హాస్టల్కి పంపిస్తే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్లకు పుత్రశోకమే మిగులుస్తుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? మన స్వయాన ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉన్నది. కానీ ఆయన ఎందుకు సమీక్ష చేస్తలేరు? ఈ 22 నెలలు గడిచిన చూద్దా ఇంతవరకు చూద్దా ఎక్కడ హాస్టల్ అధికారులతో సమీక్ష ఎందుకు చేస్తలేరని సూటి ప్రశ్నించడం జరుగుతుంది. విద్యార్థులకు అండగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఖచ్చితంగా అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరోసారి అక్కడ గద్వాల్ జిల్లాలో జరిగిన సంఘటనకు నిరసనగా ఈరోజు విద్యార్థులతో కలిసి మేము సిరిసిల్ల జిల్లా కేంద్రం చేనేత విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి వెంటనే అక్కడ అధికారులపై చర్యలు తీసుకోవాలి, అవసరమైతే డిస్మిస్ చేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం. లేకపోతే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పటికైనా జూబ్లీహిల్స్ ఎలక్షన్ల గురించి కాదు, మీరు ఖచ్చితంగా మన విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అక్కడికి పోయి
ఏం జరిగింది, ఎలా జరిగిందని సమీక్ష చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలబడుతుందని ఈసారి మేము తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడద్దని మరోసారి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే అక్కడ ఏం జరిగినా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడద్దని మరోసారి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. జై తెలంగాణ, జై తెలంగాణ.